జానకి 2 గాజులు తీసుకొని మహారథి ఇంటికి వచ్చి జాగృతి అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న జాగృతి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ హాల్లోనికి వస్తారు. ఇక అక్కడ ఉన్న జానకి అయితే జాగృతి నా కొడుకు ఎక్కడ అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జాగృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కొడుకేంటి అసలు నా ఇంటికి వచ్చి ఇలా అడగడానికి నీకెంత ధైర్యం అని చెప్పి జాగృతి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జానకి అయితే తన చేతిలో ఉన్న 2 గాజుల్ని చూపించి, ఇదిగో నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోమని వసుంధరకి నువ్విచ్చిన నీ బంగారపు గాజులు, ఇవి చూసాకైనా నీకు బుద్ధి రాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జాగృతి, మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వసుంధర దగ్గర ఉండవలసిన గాజులు జానకికి ఎలా వచ్చాయి? వసుంధర జానకికి మొత్తం నిజం చెప్పేసిందా ఏంటా అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వసుంధర అయితే మొత్తం నిజం చెప్పేయటంతో జానకి ఆ 2 గాజులు చూపించి నా కొడుకుని మర్యాదగా ఇస్తావా లేదా అని చెప్పి జాగృతిని అడుగుతుంది. దాంతో జాగృతి ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది. ఇక గీత అయితే ఇప్పుడు అత్తయ్య ఏం సమాధానం చెప్తారా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న జానకి అయితే నా కొడుకు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో జాగృతి జానకి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు ఇంటికి వచ్చి బెదిరిస్తే బెదిరిపోతాను అనుకుంటున్నావా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా? నువ్వు ఇంకెప్పుడు కూడా మా ఇంటికి వచ్చే అవకాశం లేకుండా చేస్తాను అంటూ జాగృతి అయితే మెడ పట్టుకొని ఇలా గెంటేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడి నుండి అయితే గీత పరిగెత్తుకుంటూ వెళ్ళి జానకి పడిపోకుండా పట్టుకొని, అత్తయ్య మీకేం కాలేదు కదా అత్తయ్య అని చెప్పి కాపాడుతుంది. దాంతో అక్కడ ఉన్న జాగృతి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి జానకికి గీత సపోర్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక గీత అయితే జానకి దగ్గరికి వచ్చి, అత్తయ్య మీకేం కాలేదు కదా అత్తయ్య, మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జాగృతి అలాగే మహారథి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక గీత ఏం చేయనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.